గత గవర్నమెంట్లో 2 ఏళ్లుగా మీరు ఏదైతే మీరు రెవెన్యూ వ్యవస్థను ఎత్తేసారో మీ వీఆర్ఓ, వీఆర్ఏని ఎత్తేసారు. సో మీరు చాలా కష్టాలు పడ్డారు ఆ గవర్నమెంట్లో. కొత్తగా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు కొత్తగా నియామక పత్రాలను అందుకోబోతున్నారు. మీ విలేజ్కే మీరు సేవలు చేయబోతున్నారు. అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేము మళ్ళీ ఎక్కడో అత్తగారు దూరభారం పోయిన సంసారానికి మళ్ళీ తిరిగి మా జన్మస్థానానికి వచ్చినందుకు చాలా గౌరవపడుతున్నాం. నాకు కొత్త డిపార్ట్మెంట్లో చేర్చి రాని పనికి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసిన దానికి బాధపడుతూ రెవెన్యూ డిపార్ట్మెంట్ మాకు మళ్ళీ ఒప్పచెప్పి మేము చిన్నతనం నుంచి ఎప్పుడు ఓటకు వచ్చిన కానీ వచ్చింది మాకు రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ భూముల గురించి, శిస్తుల గురించి, రైతుకు కావాల్సిన పట్టాలు చేయడానికి కానీ, పంచరా విషయాలు కానీ, పోరంబో విషయాలు కానీ, తాతల తనుల పట్టాలు చేసే విషయంలో మేము చాలా అనుభవం పొంది ఉండాలని తీసి కొత్త డిపార్ట్మెంట్లకు వేసి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వానికి గత ప్రభుత్వం చేసిన పనులకు చాలా బాధపడుతూ ఇప్పుడు మాకు మళ్ళీ తిరిగి మాకు వచ్చిన విద్య ఒప్పచెప్పినందుకు చాలా గౌరవపడుతూ రెవెన్యూ సంస్థకు చాలా రుణపడి ఉంటాం. మా గ్రామాల్లో మళ్ళీ డెవలప్ చేసుకుంటామని ఆనందపడుతున్నాం. ఈ సందర్భంగా మీరు నియామక పత్రాలు తీసుకోబోతున్నారు. మీరు ఎట్లా రేవంత్ రెడ్డి గారికి ఎలా కృతజ్ఞతలు తెలియజేయబోతున్నారు? ఎలాగనా చాలా 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 ధన్యవాదాలు చెప్తున్నాం. మేము అందుకనే మరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం. మేము గత ప్రభుత్వంలో ఎంత కష్టం చేసినా కూడా కష్టాన్ని గుర్తించిండు, అదనంగా నెల జీతం ఇచ్చిండు, తర్వాత దొంగల్ని చేసిండు. మళ్ళా అసలు స్థానంలో లేకుండా మమ్మల్ని పచ్చులు చేసిండు, చెట్టుకోకల్ని కుట్టకోకల్ని. మరి ఆ ప్రభుత్వంలో బాధ ఇప్పుడు కృతజ్ఞత చెప్పమా? చాలా వరకు ఆయనకు రుణపడి ఆయన ప్రభుత్వాన్ని మంచి పేరు చేయడానికి, మళ్ళా గ్రామాల రైతు సమస్యలు తీర్చడానికి మేము ముందంగా ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.